స్టార్ హీరో అల్లు అర్జున్ కు ఊరట లభించింది. మధ్యంతర బెయిల్ పై ఉన్న అల్లు అర్జున్ బెయిల్ మంజూరుకు సంబంధించి ఈ రోజు నాంపల్లి కోర్టులో విచారణ కొనసాగింది. అయితే నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు చేసింది. దీంతో అల్లు అర్జున్ అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి గతంలోనే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత పరిణామాలన్నీ కూడా మనం చూసాం. దాని తర్వాత మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ఇప్పుడు బెయిల్ కొనసాగింపైన బెయిల్ పిటిషన్ సంబంధించి నాంపల్లి కోర్టులో ఉదయం నుంచి కూడా విచారణ కొనసాగింది. ఎట్టకేలకు అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్ లభించినట్టే బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు తీర్పును వెలువరించింది. సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పరిణామాలు కూడా మనం చూసాం. ఆ తర్వాత అదే రోజు కోర్టులో విచారణ అనంతరం అనేక వాదనల అనంతరం అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. అయితే రెగ్యులర్ బెయిల్ కు సంబంధించి వాదనలు కొనసాగినప్పటికీ కూడా తీర్పును రిజర్వ్ చేసింది నాంపల్లి కోర్టు. అయితే ఈ రోజు ఇదే అంశంపైన విచారణ జరిపిన నాంపల్లి కోర్టు ఎట్టకేలకు అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఉదయం నుంచి కూడా అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు అవుతుందా లేదా అన్న ఆసక్తి కనిపించింది. ప్రస్తుతం అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు తీర్పును వెలువరించింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ పైన కేసు నమోదవటం, అరెస్ట్, తదనంతర పరిణామాలు కూడా మనం చూసాం. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ పైన ఉన్నారు. నాంపల్లి కోర్టులో ఈ రోజు రెగ్యులర్ బెయిల్ కు సంబంధించి కోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో ఉదయం నుంచి కూడా ఎలాంటి తీర్పు వెలువరించనుంది కోర్టు అనే ఒక ఉత్కంఠ అయితే కనిపించింది. అయితే గతంలోనే ఈ కేసుకు సంబంధించి అనేక వాదనలు కొనసాగాయి. మధ్యంతర బెయిల్ తర్వాత రెగ్యులర్ బెయిల్ అల్లు అర్జున్ కు లభిస్తుందా లేదా అన్న అనుమానం అయితే ఉండింది. బట్ అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. 50,000 రూపాయలతో పాటుగా ఇద్దరి పూచీకత్తు పైన బెయిల్ షరతులు విధిస్తూ కూడా నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ ను మంజూరు చేసింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సమయంలో జరిగిన ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత మధ్యంతర బెయిల్ కోసం అప్లై చేసుకున్నారు. అనేక వాదనలు ప్రతివాదనల తర్వాత మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. ఆ తదనంతరం రెగ్యులర్ బెయిల్ కు సంబంధించి అల్లు అర్జున్ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపైన ఈ రోజు నాంపల్లి కోర్టులో తుది తీర్పు అయితే వెలువరించింది. రెగ్యులర్ బెయిల్ లభిస్తుందా లేదా అన్న ఉత్కంఠ మధ్య అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్ లభించిందనే చెప్పాలి. రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా 50,000 రూపాయల జరిమానాతో పాటు 2 పూచీకత్తులపైన నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో అల్లు అర్జున్ కు ఊరట లభించినట్లయింది. అటు అల్లు అర్జున్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. మధ్యంతర బెయిల్ పై ఉన్న అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ లభిస్తుందా లేదా అన్న ఒక ఆసక్తి అయితే కనిపించింది. బట్ ఫైనలీ నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ అల్లు అర్జున్ కు ఊరటనిచ్చింది. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడంతో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. రోజంతా తీవ్ర ఉత్కంఠ మధ్య అల్లు అర్జున్
చిట్ట చివరికి జైల్లో కూడా గడపాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఆ రోజు వాదనల ప్రకారం మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. దీంతో అల్లు అర్జున్ బయటకు వచ్చారు. అయితే రెగ్యులర్ బెయిల్ కు సంబంధించి నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అల్లు అర్జున్. ఈ రోజు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. దీంతో అల్లు అర్జున్ కు ఊరట లభించినట్లయింది. అప్డేట్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్న, ఎస్, హీరో అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్ దక్కింది. నాంపల్లి కోర్టు హీరో అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు చేసింది. సో ఇప్పటి వరకు కూడా అసలు ఆయనకు బెయిల్ అనేది వస్తుందా లేదనేటువంటి ఒక సస్పెన్స్ అనేది క్రియేట్ అయింది. మొత్తానికి ఆ ఇరువాదనలు విన్న అనంతరం ఒకవైపున హీరో అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి న్యాయవాదుల యొక్క వాదనలు, అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క వాదనలు విన్న అనంతరం ఇవాళ కొద్దిసేపటి క్రితమే ఇటు నాంపల్లి కోర్టు తీర్పునివ్వడం జరిగింది. ఈ కేసులో హీరో అల్లు అర్జున్ కు బెయిల్ను మంజూరు చేస్తూ దాంతోపాటు 50,000 పూచికత్తు, అలాగే 2 షూరిటీలను సమర్పించాలంటూ కూడా ఆ కోర్టు బెయిల్ ఇస్తూ కూడా ఆదేశాలను జారీ చేసింది. దీంతో ఆయనకు ఒక బిగ్ రిలీఫ్ అనేది దక్కినట్లయింది. ఈ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించినటువంటి కేసులో ఇక మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు అశోక్ రెడ్డి అలాగే నిరంజన్ రెడ్డి తమ యొక్క వాదనలు అనేవి చాలా బలంగా వినిపిస్తూ వచ్చారు. ఎందుకంటే సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఈ ఇన్సిడెంట్కు సంబంధించి ఒక మహిళ చనిపోవడం పట్ల కూడా ఇందులో ఇప్పటి వరకు ఇటు హీరో అల్లు అర్జున్ని దోషిగా చేర్చే ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఆయన యొక్క ప్రమేయం అనేది లేదు. ఆయనకు తెలియకుండానే ఒక ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఇందులో A11గా ఆయన చేర్చడం కూడా ఇది కరెక్ట్ కాదు. అలాగే ఆయన మీద నమోదు చేసినటువంటి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో BNS యాక్ట్ 105 దీన్ని నమోదు చేశారు. ఇది ఆయనకు వర్తించదు అనేటువంటి అంశానికి సంబంధించి కూడా పదే పదే బలంగా తమ యొక్క వాదనలు వినిపిస్తూ వచ్చారు హీరో అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు. సో వీటితో ప్రజెంట్ కోర్టు ఏకీభవించినట్లుగానే చెప్పాలి. ప్రస్తుతం ఆయనకు వచ్చినటువంటి బెయిల్ కనుక మనం గమనించినట్లయితే ఇక దీనికి సంబంధించి ఇప్పటికే మొదట ఇటు నాంపల్లి కోర్టుకు సంబంధించి మొదట నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. జ్యుడిషియల్ రిమాండ్ విధించిన తర్వాత వీరు హైకోర్టుకు వెళ్ళినటువంటి సందర్భంలోనే కోర్టు మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. సో ఇప్పటి వరకు కూడా ఆయన మధ్యంతర బెయిల్ మీదే చెంచల్గూడ జైలు నుంచి రిలీజ్ అయ్యి మధ్యంతర బెయిల్ మీద హీరో అల్లు అర్జున్ ఉన్నారు. ఇక మరోవైపు ఇక్కడ కేవలం మధ్యంతర బెయిల్ మాత్రమే వచ్చింది కాబట్టి ఖచ్చితంగా రెగ్యులర్ అని బెయిల్ అనేది కావాల్సినటువంటి నేపథ్యంలో మరొకసారి ఆ బెయిల్ పిటిషన్ను మళ్ళీ నాంపల్లి కోర్టు ఇవ్వాల్సినటువంటి నేపథ్యంలోనే ఆయన యొక్క లాయర్లు బెయిల్ పిటిషన్ను నాంపల్లి కోర్టులో మూవ్ చేసినటువంటి పరిస్థితుల్లో ఒక ఆర్గ్యుమెంట్స్ అనేవి కొనసాగాయి. ఇందులో ఇరు వర్గాలు కూడా ఇటు అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు కావచ్చు, మరోవైపున ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కావచ్చు తమ యొక్క వాదనలను వినిపించడం జరిగింది. మొదట ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తమ యొక్క వాదనలను వినిపిస్తూ ఇందులో హీరో అల్లు అర్జున్ యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా ఉంది. ఆయన వచ్చినప్పుడు మాత్రమే, ఆయన రావటం వలన మాత్రమే ఈ యొక్క ఇన్సిడెంట్ తొక్కిసలాట అనేది జరిగింది. ఒక మహిళ చనిపోవడానికి ఆయన పరోక్షంగా కారణమయ్యారు. ఆయన వచ్చిన కారణంగానే ఒక ఇన్సిడెంట్స్ అనేవి చోటు చేసుకున్నాయి అనేటువంటి అంశాలను మెన్షన్ చేయడం జరిగింది. ఒకవేళ ఇప్పుడు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తే మాత్రం ఖచ్చితంగా కొంత కేసును ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. సాక్షుల్ని ప్రభావితం చేస్తారు. హై ప్రొఫైల్ కేసు ఇది అనేటువంటి అన్ని అంశాలను కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. అయినప్పటికీ కూడా దీని మీద ఇటు హీరో అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు తమ యొక్క వాదనలను చాలా బలంగా వినిపించడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసులో హీరో అల్లు అర్జున్ని అనవసరంగా నిందితుడిగా చేర్చినటువంటి ప్రయత్నాలు చేశారు. ఆయన ప్రమేయం లేకుండా ఆయన చేరినటువంటి తప్పుకు ఆయన మీద ఈ యొక్క కేసులు అనేవి నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా BNS యాక్ట్ 105 ఏదైతే దీని కేసులు నమోదు చేయడం జరిగిందో ఇది ఆయనకు వర్తించదు అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి వాదనలు అనేవి చాలా బలంగా వినిపించడం జరిగింది. ఇందులో ఖచ్చితంగా ఆయనకు అంటే ఆయన నిర్దోషి అనేటువంటి అన్ని అంశాలను కూడా మెన్షన్ చేస్తూ వాదనలు వినిపించినటువంటి నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే నాంపల్లి కోర్టు హీరో అల్లు అర్జున్ కు ఒక బిగ్ రిలీఫ్ ఇస్తూ బెయిల్ మంజూరు చేసింది. అయితే రత్న, పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన ఈ ఘటన అనేది, ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ అనేది సినీ ఇండస్ట్రీని ఒక కుదిపేసిన నేపథ్యం మనం చూసాం. సో ఈ రోజు అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరు చేశారు. కేసు అయితే కొనసాగుతుంది. కాకపోతే కొంత ఊరటైతే లభించింది అటు ఇండస్ట్రీకి కానీ ఇటు అల్లు అర్జున్ కానీ. దీనిపైన అభిమానులు ఏమంటున్నారు? సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? ఎస్, ప్రజెంట్ యొక్క వాదనలకు సంబంధించి కోర్టులో నాంపల్లి కోర్టులో ఎటువంటి వాదనలు జరిగాయి, హీరో అల్లు అర్జున్ కు బెయిల్ రావడానికి ఆ కారణం ఏంటి, ఆర్గ్యుమెంట్స్ కు సంబంధించి కూడా ప్రస్తుతం మనతో మాట్లాడటానికి న్యాయవాది అమర్ ఉన్నారు. సరే అడిగి తెలుసుకుందాం. సార్, ప్రజెంట్ కోర్టులో ఎటువంటి వాదనలు జరిగాయి, హీరో అల్లు అర్జున్ కు బెయిల్ రావడానికి ప్రధాన కారణాలు ఏంటి, ఏం చెప్తారు? యాక్చువల్గా ఫస్ట్ నుంచి కూడా అల్లు అర్జున్ తరఫున మన వాళ్ళకి వినిపిస్తున్నటువంటి న్యాయవాదాలు వినిపిస్తున్నటువంటి ప్రధానంగా ఏంటంటే ఈ సెక్షన్ ఎక్కడా కూడా అతనికి వర్తించదని చెప్పేసి వాళ్ళు వాదనలు వినిపిస్తున్నారు. అదే బేస్ తోటి వాళ్ళు హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ మూవ్ చేయడం జరిగింది. ఏదైతే వీళ్ళు ఏదైతే పెట్టారో ఈ సెక్షన్ ఎప్పుడు కూడా అల్లు అర్జున్కి ఎటువంటి పరిస్థితుల్లో వర్తించదని చెప్పేసి దాన్ని ఆ కేసు కొట్టేయండి అని చెప్పేసి అల్లు అర్జున్ తన
అరెస్ట్ కాకుండా మన హైకోర్టులో వేసుకోవడం జరిగింది అన్నట్టు. దాని ద్వారానే మాకు సంతృప్తి చెందిన న్యాయస్థానము 4 వారాల ఇంటీరియం బెయిల్ మంజూరు చేసిండ్రు. దాని ద్వారా వాళ్ళు ఏంటంటే మళ్ళీ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకోవాలి కాబట్టి ఆయన ఇక్కడ నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ మూవ్ చేశారు. ఆ బెయిల్ పిటిషన్ మూవ్ చేసిన సందర్భంలో వాళ్ళు కూడా వాదనలు వినిపించారు. ఫస్ట్ నుంచి ఏదైతే హైకోర్టులో ఏదైతే వాదనలు వినిపించారో అతనికి పర్సనల్ లిబర్టీ ఉన్నది, దాన్ని మనం వైలేట్ చేయకూడదు, ఆయన సంబంధించినటువంటి ఎలాంటిది తప్పిదం జరగలేదు అనేటువంటిది వాళ్ళు చెప్పినటువంటి న్యాయవాది చెప్పినటువంటి వివరణ. దాంతో సంతృప్తి చెందినటువంటి న్యాయస్థానము 50,000 పూచికత్తులతో 2 పూచికత్తులతో బెయిల్ మంజూరు చేసింది. మొత్తానికి ఒక కేసులో ఒక బిగ్ రిలీఫ్ అనేది హీరో అల్లు అర్జున్కు తగ్గినట్టేనా? ఫర్దర్గా ఎటువంటి అంటే ఏం జరగబోతుంది నెక్స్ట్? అంటే నెక్స్ట్ ఇప్పుడు ఏం లేదండి, అల్లు అర్జున్కి ఇప్పుడైతే అరెస్ట్ భయం అనేది తప్పిపోయింది. అతనికి ఇక ఏది ఉన్నా కూడా ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఫైల్ చేసిన తర్వాత మాత్రమే అతని కోర్టులో కంటెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే బిగ్ రిలీఫ్ టు అల్లు అర్జున్. ఓకే, థ్యాంక్ యూ. సో అది ఖచ్చితంగా న్యాయవాదులు చెప్తున్నటువంటి విషయాలను బట్టి కూడా మనం గమనించినట్లయితే మాత్రం ఈ యొక్క సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్కు సంబంధించి ఒక బిగ్ రిలీఫ్ అనేది చెప్పుకోవాలి. ఇటు హీరో అల్లు అర్జున్ యొక్క ఆ లాయర్ల యొక్క వాదనలతో కోర్టు ఏకీభవించింది. ముఖ్యంగా ఏదైతే సెక్షన్లను నమోదు చేయడం జరిగిందో బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 105 సెక్షన్ అనేది ఆయనకు ఈ కేసులో వర్తించదు. A11గా హీరో అల్లు అర్జున్ చేర్చడం జరిగింది. వాస్తవానికి మహిళ చనిపోవడానికి సంబంధించి కావచ్చు, అక్కడ జరిగినటువంటి తొక్కిసలాటలో కేవలం ఆయన నిందితుడిగా చేర్చే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇందులో పోలీసులు పెట్టినటువంటి కేసులకు సంబంధించి కావచ్చు, యొక్క ఆర్గ్యుమెంట్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క వాదనల్లో ఎటువంటి వాస్తవం లేదు అనేటువంటి అన్ని అంశాల మీద కూడా హీరో అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు బలంగా వాదనలు వినిపించారు. సో వీటన్నిటితో ఏకీభవించిన ఇటు నాంపల్లి కోర్టు 50,000 పూచికత్తు 2 షూరిటీలను సమర్పించాలని ఆదేశాలు ఇస్తూ ఒక బిగ్ రిలీఫ్గా ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. రైట్, థ్యాంక్ యూ రత్న కుమార్. రైట్, మొత్తానికి సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ కు సంబంధించి మధ్యంతర బెయిల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ బిగ్ రిలీఫ్ నిచ్చింది అల్లు అర్జున్ కనే చెప్పాలి. 50,000 రూపాయల జరిమానాతో పాటుగా 2 పూచీకత్తులపైన రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. తదుపరి ఛార్జ్ షీట్ కేసు అయితే కొనసాగుతూనే ఉంటుంది. అయితే వేసిన సివియర్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా అల్లు అర్జున్ ఎంతవరకు అర్హుడు అన్న విషయం పైన వాదనలు కొనసాగినట్టుగా కాసేపు క్రితం న్యాయవాది కూడా తెలియజేశారు. ఏదేమైనా అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడంతో ఇది ఒక రకంగా బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు ఒక ఊరట ఇచ్చిన విషయం పైన అటు అభిమానులు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు.